వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హంతకులకు ఉరిశిక్ష వేయాలి. టీడీపీ వాళ్లది పొంతలేని సమాధానం. R&B డిజిటల్ కార్యాలయాన్ని శ్రీ సత్యసాయి జిల్లాకు తరలించడం తగదు. పెళ్లి జరుగుతుండగానే పెళ్లి కూతుర్ని తుపాకీతో కాల్చిన దుండగుడు. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్న ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నావు పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ అంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్లను ప్రేరేపించి, సిగ్గు లేకుండా వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వంక రవీంద్రనాథ్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, వెస్ట్ గోదావరి. ఈరోజు శాసనమండలిలో ఎంఎస్ఎంఈల మీద కూర్చుని రావడం జరిగింది. మరి ఎంఎస్ఎంఈలు ఈ గత నూతన ప్రభుత్వంలో 18 నెలల కాలంలో ఎన్ని సిక్కైన వాటికి గల కారణాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనే ప్రశ్న వేస్తే, మరి మంత్రి గారు అసలు పొంతనలేని సమాధానం చెప్పారు. అసలు సిక్కే ఏమీ అవ్వలేదు. మరి మన పార్లమెంట్లో 3500 యూనిట్లు సిక్కేనని చెప్పేసి పార్లమెంట్లో చెబితే అది సిక్కు కాదు, అది కేవలం ఉద్యోగుల్లో ఉండేటటువంటి రిజిస్ట్రేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్లు, లేకపోతే ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ కరెక్షన్స్ తప్ప సిక్ అని కాదు అంటున్నారు. మరి సిక్ అనే దానికి అర్థాన్ని మార్చేయడం, అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ అనడం చాలా శోచనీయంగా ఉంది. మరి ఈ ఎంఎస్ఎంఈలు అనేది చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతికి. మరి అలాంటి ఎంఎస్ఎల్కి లాస్ట్ ఇయర్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇన్సెంటివ్స్ 500 కోట్లు ఇవ్వాల్సి వస్తే 200 కోట్లు ఇచ్చారు. ఆ 200 కోట్లు కూడా ఏ విధంగా ఇచ్చారంటే, ఒక సూత్రం లేదు, ఒక రూల్ లేదు, ఒక నిబద్ధత లేదు. మరి గతంలో అడిగినప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ దానికి ఇస్తామని చెప్పన్నారు. మరి ఈసారి ఎలా ఇచ్చారని అడిగితే కొంతమంది 20% ఇచ్చాము, కొంతమందికి 30% ఇచ్చాము, కొంతమందికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చామన్నారు. ఇబ్బందులు అంటే ఏంటి? ఇబ్బందులు అంటే దానికి ఎవిడెన్స్ ఉండదు కదా. ఒక ప్రభుత్వం ఇంత అసమర్థంగా మాట్లాడడం, ఇంత దారుణంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఫండ్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఒక రూల్ పెట్టాలి, రూల్ ప్రకారం రిలీజ్ చేయాలి. అట్లా కాకుండా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, అంటే మన వాళ్ళైతే వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, మన పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఇబ్బందులో ఉన్నారు, మన చుట్టాలు, మన పార్టీ వాళ్ళు, లేకపోతే ఎవరైనా కనుక ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళనా ఇక దాని అర్థం? అదే ఇతర పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఇబ్బందులు లేవనా?
మరి ఇటువంటి కొత్త రకమైన ఎబ్రివేషన్ ఈరోజు మరి మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దీన్ని సభలో మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాం. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఒక ప్రభుత్వం అంటే ఒక క్లారిటీ ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక రూల్ ఉండాలి. రూల్ ప్రకారం ఏదైనా ఫండ్ రిలీజ్ చేయాలి తప్ప నా ఇష్టంతో చేస్తాను, ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేస్తాను, ఇబ్బందులు అంటే దాని అర్థాలు వేరు అని చెప్పడం ఇది ఫస్ట్ టైము. మరి ఇలాంటి యొక్క విషయాలు ఇక ముందు జరగకూడదని ఇక్కడి నుంచైనా చేసిన పొరపాట్లు సరిచేసుకుని అందరికీ, ముఖ్యంగా ఎస్సీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు బయట. వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి అందలేదనే కదా. అందువల్ల వాళ్ళందరినీ పిలిచి అందరికీ సమన్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. 56-57 సంవత్సరాల నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ కూడా సేవలు కూడా అందిస్తూ ఉంది. ముఖ్యంగా అలాగే వైద్యము, క్రీడలు, మహిళా సాధికారత విషయాల్లో కూడా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసింది. వారిని కూడా ఆర్థికంగా కూడా ముందుకు కూడా తీసుకొని ఈ సంస్థ. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక గృహాలన్నీ కూడా దాదాపు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ జిల్లాలో కూడా కట్టించిన దాన్ని కూడా ఆర్టీటీ సంస్థకే కూడా ఖ్యాతి కూడా దక్కుతూ ఉంది. వెంటనే FCRI కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా ఈ జిల్లాలో కూడా చేపట్టడం కూడా జరిగింది. అనేకమైన కార్యక్రమం ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వారితో పాటు కూడా ఆందోళన కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అనంతపురం యొక్క జిల్లా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు భాగస్వామి అంటే ఇతర సంస్థలు ఏదైనా కానీ ప్రజా సంఘాలు వాళ్ళు చేసే దాంట్లో కూడా పాల్గొనేదే కాకుండా ప్రత్యేకంగా కూడా కళ్యాణ్ దుర్గంలో కూడా అనుకున్నాము లాస్ట్ ఇయర్ మేలో కూడా పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా. అలాగే జూన్లో కూడా 16 రోజులు జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలోనే అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు మా పార్టీ సమన్వయకర్త నియోజకవర్గ సమన్వయకర్త కూడా ఆధ్వర్యంలో కూడా 16 రోజులు కూడా పాదయాత్ర చేసి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి. ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు వారందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ముఖ్యంగా ఆ ఉద్యమాలను నీరుగార్చడానికి, ప్రజలు డైవర్ట్ చేయడానికి, ప్రజలు కూడా చేసుకోవడానికి మేము కూడా దానికి కూడా సైతం అని చెప్పేసి మేము తీసుకొని వస్తాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాము కాబట్టి వాళ్ళు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారితో కూడా ఇదే కళ్యాణ్ దుర్గంలో కూడా వాల్మీకి విగ్రహ యొక్క ప్రతిష్ట ముందు కూడా ఆ రోజు కూడా బహిరంగ కూడా కనకదాస్ దాంట్లో కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. వీరే కాదు ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్టీటీ సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేది కూడా ఏదైతే వారు సేవ చేస్తున్నారో, ముఖ్యంగా వైద్య విషయంలో కానీ దాంట్లో చేస్తున్నారో, దాని ఖర్చులు భరించడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బులు లేక ఆస్తులను కూడా ఈరోజు కూడా అమ్మడానికి కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసే స్థాయికి చేరుకున్నా కూడా ఇంతవరకు కూడా స్థానం లేదు. ఇదిగో అదిగో రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఇంకా హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఫైల్ అని చెప్పడానికే ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయమే చెప్తున్నాడు. చెప్పారని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు నిన్న కావాల్సినడు మన కళ్యాణ్ దుర్గ శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు కానీ, అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం. ఇప్పటికే ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్టీటీ సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా మా భాగస్వామ్యం కూడా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ, బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమ మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి
సేవ్ ఆర్డిటీ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వినపడేటట్టు చేశాం. కానీ ఈరోజు నేరుగా ప్రధానమంత్రికే మేమనేది కూడా తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా కళ్యాణదుర్గ్ నియోజకవర్గం నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రంగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చేస్తున్నాం. ఈ నెల వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా మేము అనేది కూడా ఈ కార్యక్రమం కూడా మేము తీసుకొని పోతామని చెప్పేసి కూడా చెప్తున్నాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం नाम का बा नाम दिलबंधुआ। देखो भैया यहाँ पर गोली मार ले भैया, देखो यहाँ पर गोली मारा है। ये किसका नाम धर रही है, कौन मारा है? दिलबंधु। देखो यहाँ पर गोली मारा है। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.